యాంకర్, ప్రముఖ జర్నలిస్ట్, కవయిత్రి, వక్త అయిన స్వేచ్ఛ వోడ్కర్ సూసైడ్ విషయం ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఆమె మృతి పట్ల కేసీఆర్, కేటీఆర్ వంటి వారు కూడా సంతాపాన్ని ప్రకటించారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్ట్గా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరం. ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఉద్యమాల్లో స్వేచ్ఛ తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవిలు చురుకుగా పాల్గొన్నారు. బిడ్డను కోల్పోయి శోకతాప హృదయులైన వారికి ప్రగాఢ సానుభూతి అంటూ కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిస్ట్, రచయిత్రి, అంకితభావం కలిగిన తెలంగాణ వాది స్వేచ్ఛ వోడ్కర్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. నాకు మాటలు రావడం లేదు. ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె కుమార్తె, అలానే తల్లికి నా హృదయపూర్వకమైన సానుభూతి. ఈ కష్టాలన్నీ ఎదుర్కోవడానికి వారికి బలం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడైనా జీవితం కఠినంగా మారినా, కష్టంగా అనిపించినా దయచేసి ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి దారిని ఎంచుకోకండి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.